శేషాచల కొండపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం మనసారా కొలిచే వారికి కొంగు బంగారం కానుకలతో కలకలలాడుతున్న తిరుమల శ్రీవారి ఆలయం ఎంతలా అంటే అపర కుబేరుడిగా విరజిల్లుతున్న ఏడుకొండల వెంకన్న ఖజానాలో బంగారు నిల్వలు పేరుకుపోయాయి. ఏటేటా ఆ నిల్వలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. ఆ పెరుగుదలకు అసలు కారణాలేంటి? వస్తున్న బంగారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? వడ్డీకాసులవాడ గోవింద గోవింద ఈ స్మరణతో తిరుమల కొండలు ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తుంటాయి. రోజుకు 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటారు. ఆపద మొక్కులవాడ అంటూ కాలినడకన కొండపైకెక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. గంటల తరబడి క్యూలైన్లో వెయిట్ చేసి శ్రీవారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మామూలుగా ఉండదు. అలాంటి తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది రూపాయల నోట్ల కట్టలు, ఖరీదైన బంగారు, వెండి నగలు వస్తూ ఉంటాయి. పండుగలు, విశేష దినాల్లో ఏడుకొండల వెంకటేశ్వరునికి లెక్కకు మిక్కిలిగా కానుకలొస్తాయి. అయితే 2023లో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు కానుకలుగా ఇచ్చిన బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. గతేడాది రికార్డు స్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని, అంటే దాదాపుగా 773 కోట్ల విలువ చేసే గోల్డుని టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా స్వామికి అందుతుంటుంది. పురాతన సంప్రదాయమైన నిలువు దోపిడీ నేటికీ కొనసాగుతోంది. తాజా డిపాజిట్తో టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కేజీలకు చేరాయి. వీటి విలువ దాదాపు 8,496 కోట్లుండొచ్చని అంచనా. వాస్తవానికి 2010 ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకల్ని ముంబైలోని మింటులో కరిగించి డాలర్లుగా తయారు చేసి విక్రయించేది. ఈ డాలర్ల విక్రయంలో అవకతవకలు చోటు చేసుకోవడంతో వీటిని నిలిపేసి బంగారాన్నే బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రారంభించారు. ఇలా మొదటిసారి 2010 మే 23వ తేదీన 1,075 కేజీల బంగారాన్ని టీటీడీ అధికారులు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి క్షేత్రం. కలియుగ దైవంగా భావించి పూజించే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నుంచే మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులొస్తారు. అందుకే తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా కనుల విందు చేస్తుంది. తిరుపతి వెంకన్న ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ఎందుకంటే భక్తులు శ్రీవారిపై తమ భక్తిని చాటుకుంటూ కోట్ల విలువైన కానుకలు సమర్పిస్తారు. ఇంతకీ ఈ నిలువ దోపిడీ ఎందుకు చేస్తారో తెలుసా? పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం అనేక ఇక్కట్లు పడ్డారట. లక్ష్మీదేవిని వైకుంఠంలోనే విడిచి రావడంతో ఆయనకు సంపద లేకపోయింది. పెళ్లికి అవసరమైన డబ్బుని కుబేరుని వద్ద వెంకటేశ్వర స్వామి అప్పుగా తీసుకున్నాడు. ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బుని ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి. అందుకే ఆపదలొచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆ స్వామి తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఒంటిపై వేసుకునొచ్చిన బంగారం, సొమ్ము మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని చెబుతారు. ఆపద ముక్కుల వాడికి, ఎందుకంటే హృదయంలోనే లక్ష్మి పెట్టుకున్నాడు. ఆయనకి బంగారం అవసరంలే. హృదయంలోనే మన అందరికీ ప్రపంచానికంతా ఇచ్చే లక్ష్మి ఆయన హృదయంలో ఉంది కాబట్టి భక్తులు ఇస్తుంటే కానుకను చిరునవ్వుతో తీసుకొని తిరిగి దానికి 10 భక్తులకు ఇస్తున్నాడు. ఎందుకు భక్తులు నిలువు దోపిడీ చేస్తున్నారంటే స్వామివారి మీద నమ్మకం, విశ్వాసంతో. ఆ నమ్మకాన్ని స్వామివారు ఎప్పుడు పోగొట్టుకోలేదండి. ఏది కోరుకున్నా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, అభయ హస్తంతో అందరి కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. తిరుమలలో దాదాపు ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ డబ్బు మూలంలో ఉంది. ఇన్ని టన్నులు బంగారం ఉంది. అసలు స్వామివారికి ఉన్నటువంటి బంగారం అయితే వెలకట్టలేము. స్వామివారికి ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఎవరు వెలకట్టలేరు. ఎందుకంటే అది యాంటిక్, ఎప్పుడో కొన్ని పురాతన ఇది. అది స్వామివారిని తాకింది కాబట్టి దాన్ని వెలకట్టే పరిస్థితి కూడా లేదు. నగదు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే 2023-24 ఏడాదికి సంబంధించి 1,161 కోట్లని టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. 2013 నుంచి పరిశీలిస్తే 608 కోట్లు, 2014లో 970 కోట్లు, 2015లో 961 కోట్లు, 2016లో 1,153 కోట్లు, 2017లో 774 కోట్లు, 2018లో 501 కోట్లు,
2019లో 285 కోట్లు, 2020లో 753 కోట్లు, 2021లో 270 కోట్లు, 2022లో 274 కోట్లు, 2023లో 757 కోట్లు, 2024లో 1161 కోట్లు డిపాజిట్ చేసింది. కోవిడ్ తర్వాత గడిచిన 25 నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు తగ్గకుండా వస్తోంది. దీంతో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు 18,000 కోట్లకు చేరాయి. టీటీడీకి బంగారు, నగదు డిపాజిట్ల ద్వారా ఏడాదికి సుమారు 1,600 కోట్లు వడ్డీ రూపంలో అందుతోంది. ఈ డిపాజిట్స్ని కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న దీని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. టీటీడీకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ను కూడా మళ్ళీ రికరింగ్ డిపాజిట్తో దానికి ఆ టర్న్ ఓవర్లో మిక్స్ అయితే వస్తుంది. కాబట్టి రాబో రోజుల్లో ఇప్పటికే వాటికన్ సిటీ అంటున్నారు, వాటికన్ సిటీ కాదు, తిరుమలనే నెంబర్ 1. ప్రపంచంలోనే ఏ దేవస్థానం కానీ ఏ దేవుడికి కానీ 1 టన్ను 1000 టన్నులు బంగారం ఎక్కడొస్తుంది? ఏ దేవుడికి? మన కొంగు బంగారు వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం. ఇటీవలే తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పి పంపింది. ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటికి రావడం కూడా పెద్ద వివాదంగా మారింది. అంతా క్లియర్గానే ఉందని తేలింది. తిరుమల దేవస్థానం బ్యాంకుల్లో జమ చేస్తున్న బంగారం హుండీలో భక్తులు కానుకగా సమర్పించుకున్నవే. అవి రకరకాల ఆభరణాలతో పాటు బిస్కెట్ల రూపంలోనూ వస్తాయి. వీటిని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ప్రారంభించింది. అప్పట్నుంచి బంగారు డిపాజిట్ల మెచ్యూరిటీపై ఆలయ నిర్వాహకులు వడ్డీ మొత్తాన్ని కూడా బంగారంగా మారుస్తున్నారు. ఓవైపు బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినప్పటికీ భక్తులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ శ్రీవారి హుండీ ఎప్పుడు ఏర్పాటైంది? శ్రీవారికి ఎందుకు ఆ రేంజ్లో కానుకలొస్తున్నాయి?